దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ప్రవక్త అయిన జెఫన్యా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయములో శిక్షను గూర్చి వ్రాయబడింది, గద్దింపును గూర్చి వ్రాయబడింది, క్షమాపణ గూర్చి వ్రాయబడింది. ఈ 3 విషయాలు ఈ యొక్క అధ్యాయములో వ్రాయబడ్డాయి. వీటి వెనువెంటనే క్షమించిన దేవుడు వారిని హక్కున చేర్చుకొని వారి యందు సంతోషిస్తూ ఉన్నాడు. ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు. దేవుని ఎడల వారు నమ్మకంగా లేకపోవటం వలన, దూరమైపోవటం వలన, ఇష్టానుసారమైన మార్గాల గుండా ప్రయాణము చేయటం వలన ఆయన శిక్షించవలసి వచ్చింది, వారిని గద్దించవలసి వచ్చింది. అయితే వారి తప్పును వారు సరిచేసుకొని, వారి యొక్క నడవడికలు వారు సరిచేసుకొని దేవుని పాదాల చెంతకొచ్చి మా పాపములు క్షమించునాయనా అని దేవుని సన్నిధిలో వారు బ్రతిమాలుకున్నారు. దేవుడు వారి యందు జాలిపడ్డాడు, వారి పాపములు క్షమించాడు, వారి యందు ఆయన కనికరము కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం చదివిన లేఖన భాగములో దేవుడు ఎంత కృపను వారికి ఇస్తున్నారంటే, వారి మధ్యను ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మ పనిచేస్తూ ఉన్నది, ఆయన వారిని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు, వారిని బట్టి హర్షిస్తూ ఉన్నాడు, వారిని చూసి ఆయన ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలంటే ఆయనకి ఎంతో ఇష్టం. ప్రియులారా, వారు ఒక్కొక్కసారి మార్గము తప్పిపోయినా, వారి మీద కోపపడిన ఆయన తిరిగి వారిని హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి దూరమైపోయే పరిస్థితులు గుండా ఉన్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? రోజు రోజుకి సమస్యలు అధిగమిస్తూ ఉన్నాయా? నెమ్మది కోల్పోతున్నావా? బిడ్డల పరిస్థితి ఏ విధముగా ఉందని విచారిస్తున్నావా? భర్త పరిస్థితి ఈ విధముగా ఉన్నదని విచారిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చెయ్యి. దేవుడు కనికరించు దేవుడై ఉన్నాడు, దేవుడు క్షమించు దేవుడై ఉన్నాడు. గనుక ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ దేవునికి దూరమైపోయామో ఒక్కసారి మనసారా ఆలోచించి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగితే ఆయన క్షమించు దేవుడై ఉన్నాడు. ఆయన నీ పట్ల కనికరమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఏ సమస్యలను విడిపించటానికి సిద్ధముగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా నీ యందు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. గనుక దేవుడు మన యందు ఆనందించాలంటే ఆనందించే కార్యాలు మనం చేయాలి. గొప్ప హృదయార్పణ కలిగి ప్రభుని హత్తుకునేవారిగా ఆయన సన్నిధానములో బ్రతకాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా యేసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. గనుక దేవుడు ఆయన యందు ఆనందించేవాడై అన్నాడు. ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానైన తర్వాత తనను తిట్టిన వారే, తన మీద అసూయపడిన వారే, తనను హేళన చేసిన వారే, తనను శిక్షకు గురి చేసిన వారే సిగ్గుపడి ఆయన దగ్గరకు రావలసి వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఆయన హత్తుకుని జీవించాడు. గనుక దేవుడు అతనిని ఆశీర్వదించాడు. యేసేపు ఎంత నలిగిపోయాడు, అంత గొప్పవాడిగా ఆయన మారాడు. ఇశ్రాయేలు సంతానమును పోషించేవాడిగా దేవుడు అతన్ని మార్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానములో యథార్థంగా బ్రతుకుతూ ప్రతి లోటుపాటులు సరిచేసుకుంటూ దేవుని హత్తుకుంటే నాడు ఇశ్రాయేలు ప్రజలను
కనికరించి క్షమించి సంతోషించిన దేవుడు మన యందు కూడా సంతోషిస్తాడు. ఆయన రాజ్యమును బహుమానంగా మనకు అనుగ్రహిస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకుందుముగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే స్తోత్రములు. మీ మహాకృప దయను బట్టి ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. అవును ప్రభా, మేమెక్కడ పడిపోయామో, ఎక్కడ నీకు దూరం అయిపోయామో ప్రత్యేకంగా జ్ఞాపకం చేశావు నాయన. మా లోటుపాటులు సరిచేసి క్షమించి నీవు ఆనందించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మా లోటుపాటులు తీర్చండి ప్రభువా. ఈ దినము కాపాడండి నాయన. ఎవరి శ్రమలో బాధలు ఉన్నారు కనికరించుము, వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.